కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారట. నెల్లూరుకు చెందిన బాలకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనే ఒకే ఒక్క కారణంతో బిల్డింగ్ని కూల్చేసి నిలువ నీడ లేకుండా చేసి నెల్లూరులో రాక్షస రాజ్యాన్ని సృష్టించారట. అధికారం అనేది 10 మందికి సహాయం చేయటానికి ఉపయోగపడాలే కాని ఇలాంటి అరాచకాలకు కాదనే నీతిని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు తెలుసుకుంటుందో అని ఈ విధ్వంసాన్ని చూసిన నెల్లూరు ప్రజలు అంటున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. సామాన్యులకు చుక్కలు చూపిస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చకుండా వాళ్ళని కనుక ప్రశ్నిస్తే వాళ్ళు ఇల్లు కూలగొట్టడం, భయంకరమైనటువంటి విధ్వంసకాండని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తా ఉన్నారు. అందరూ అనుకుంటారు నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు, చదువుకున్నారు, పెద్ద మనిషి, 10 మందికి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి, ఆయన ఒక సౌమ్యుడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ నెల్లూరుకు వచ్చి చూస్తే తెలుసద్ది. ఇక్కడ వెనకాల చూస్తా ఉన్న ఒక బిల్డింగ్ ని నెట్ట నిలువున కూల్చేశారు. మనసు ఎట్లా వస్తుంది అని చెప్పి నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా. ఏ విధంగా నెల్లూరులో ప్రతి ఒక్కటి కూడా గడిచిన 5-6 నెలల నుంచి అయితే విధ్వంసం సృష్టిస్తా ఉన్నారు. ఒక పక్క లేఅవుట్లను చూస్తే భయపెడతారు. ఎవరు కూడా ఈ రోజు నెల్లూరులో డెవలప్మెంట్ అనేది కనిపించట్లా. లేఅవుట్లు అక్రమం లేఅవుట్లు అని చెప్పి వాటిని కొట్టేస్తా ఉంటారు. బహిరంగంగా ఒక మంత్రి, ఒక అధికారి చెప్తే రాజకీయ నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కూల్ చేయాలి. వచ్చినటువంటి ప్రజల్ని ఒక రాజకీయ నాయకుడు అయితే అతను కానీ రాజకీయ నాయకుడు అయి ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించాలి. అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళ చట్ట ప్రకారం చేయాలి. ఈయనే ముందుకు వచ్చి ఆ లేఅవుట్లను కూల్చేస్తాం, అక్కడుండే బిల్డింగులు కూల్చేస్తాం అని చెప్పి నోటుకు వచ్చినట్టు భయపెడతా ఈ రోజు ప్రజలను, నెల్లూరు ప్రజలను ఈ రోజు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆయనకు అర్థం కావట్లా. నా పేరు బాలకృష్ణారెడ్డి అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసేవాడిని. కేవలం మేము పార్టీ కోసం పనిచేసామని చెప్పి ఈరోజు టార్గెటెడ్గా మేము చేయనివి, మేము అన్నవి అనకుండా ఉండే మాటలు కానీ అన్నీ కూడా మేము అన్నామని చెప్పి మా మీద కక్షపూరితంగా ఈరోజు టార్గెటెడ్గా ఈరోజు ఖచ్చితంగా నీ బిల్డింగ్ పగల కొడతాను నేను అని బహిరంగంగా చెప్పాడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి. బహిరంగంగా ఈ ఒకరితో కాదు చాలా మందితో చెప్పినారు. ఈ రోజు పగల కొట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం వీడియో కాల్ లాంచ్ చేయించుకుని అన్ని ఇక్కడి నుంచి మొత్తం వీడియో చూస్తా పైశాచిక ఆనందం. దీనివల్ల ఏమొచ్చింది? మా లాంటి పేదవాళ్ళు కడుపు కొట్టిన తర్వాత మీకు ఏం సంతోషం వచ్చింది? ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా చర్యలు తీసుకోవాలంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.